మీనము వారికి కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా మీకు మీ యొక్క రాశిలో ఏలినాటి శని నడుస్తున్నటువంటి మీకు శని భగవానుడు శని నక్షత్రం నుంచి బుధుడి యొక్క నక్షత్రంలోకి మారుతున్నాడు. ఈ యొక్క మార్పు మూలంగా మీకు కలిగేటువంటి ఫలితాలు ఏమిటి, ఏ దేవత ఆరాధన చేయాలి, ఎటువంటి విషయాల పట్ల మీరు జాగ్రత్తగా ఉండాలి, ఏ విషయంలో మీరు అంటే బాగా కలిసి రానుంది అనేటువంటి అంశాలు కనుక చూసుకున్నట్లయితే అయితే ఈ యొక్క విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ ప్రధానంగా రాశిలో శని సంచారం అనేటువంటిది కొంచెం ఏలినాటి శని ప్రభావం. దీనికి మీరు నువ్వులు దానంగా ఇవ్వడం, గోవులకు బెల్లం తినిపిస్తూ ఉన్నట్లయితే ఈ యొక్క ప్రభావం అనేటువంటిది ఖచ్చితంగా తగ్గుతుంది. అయితే ఇక్కడ రైతులకి, రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉండేటువంటి వారికి, మ్యారేజ్ బ్యూరోలు నడిపేటువంటి వారికి, ఇన్సూరెన్సెస్ నడిపేటువంటి వారికి, అంటే ఇటువంటి సర్వీసెస్ ఇచ్చేటువంటి వ్యాపారస్తులకి ఇది మంచి ఫలితాలు ఇస్తుంది శని బుధ రాశిలోకి మారడం అనేటువంటిది. మరియు ఏదైనా ఒక గృహం కొనుగోలు, అమ్మకం, అదేవిధంగా కొంత వివాహ సంబంధించినటువంటి విషయంలో కొంత అనుకూలత కలగడం, ఇటువంటివన్నీ కూడా ఇస్తూ ఉంటుంది. కానీ మీరు జాగ్రత్తగా ఉండవలసినటువంటి అంశాలు ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ఇది వ్యాపారానికి అనుకూలిస్తుంది. చెప్పాలంటే ఎవరితోనైనా కలిసి ఏదో చేద్దాం అనుకుంటున్నారు, అయితే ఇక్కడ ఏంటంటే కలిసి ఎవరితోనైనా వ్యాపారం చేద్దాం అనుకునేటప్పుడు మాత్రం ఖచ్చితంగా మీరు ఆ యొక్క వ్యాపార సంబంధించినటువంటి విషయంలో మీకు ఎంత అవగాహన ఉంది, వాళ్ళకి ఎంత యోగం ఉంది, మీ జాతకంలో ఎంత యోగం ఉంది ఆ వ్యాపారం ద్వారా ధనం రావడానికి. అలాగే మీకు కానీ మీతో జీవిత భాగస్వామితో వ్యాపారం చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు, కానీ వ్యాపారం కోసమే కొంతమందితో పార్ట్నర్షిప్లోకి వెళ్తూ ఉంటారు. అటువంటి విషయాలలో మీకు ఎంతవరకు అనుకూలత ఉంది, వారితో మీకు ఎంతవరకు బాగుంది అనేటువంటి విషయం తెలుసుకొని వ్యాపారం చేయండి. కొంతమందికి పార్ట్నర్షిప్స్లోకి వెళ్తే బాగుంటుంది, మరి కొంతమందికి పార్ట్నర్షిప్ వల్లే ఇబ్బంది వస్తూ ఉంటుంది. అది ప్రధానంగా చూసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. అది సప్తమ స్థానం ద్వారా ధనయోగాలు కలిగితేనేమో పార్ట్నర్షిప్ ద్వారా ధనయోగం వస్తుంది, లేని పక్షంలో రాదు. కాబట్టి అప్పుడు పార్ట్నర్ని ఆశ్రయించి పార్ట్నర్ ద్వారా ధనం సంపాదించే యోగం ఉంటుంది. కాబట్టి ఇవి చూసుకోండి. మరియు ఇక్కడ ఈ శని ఎప్పుడైతే రాశిలో ఉంటూ దశమం మీద శని దృష్టి ఉందో కొంత ఉద్యోగం విషయంలో కొన్ని మార్పులు, బ్యాంక్ ట్రాన్సాక్షన్, మనీ ట్రాన్స్ఫర్ చేసే విషయాల్లో, అందులో ముఖ్యంగా తండ్రి గారికి సంబంధించిన ధన సంబంధించిన విషయంలో కొన్ని మార్పులు. కాకపోతే తండ్రి గారి ఆస్తి విషయంలో, తాతగారి ఆస్తి విషయంలో మాత్రం మీకు పాజిటివ్లు ఇస్తాడు ఇక్కడ ఈ యొక్క శని బుధ నక్షత్రంలో ఉండడం వల్ల. ఇక మీరు నిత్యము చేయవలసింది రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క ఆరాధన చేయండి. ఓం మాణిక్యం ఒకటాకార జానుద్వయ విరాజిత అయిన మహాని మంత్రం చేయండి. నువ్వులు, పెసలు, ఉలవలు దానం ఇవ్వండి, అన్ని విధాలు బాగుంటుంది. మరి ఈ యొక్క శని మే 18వ తేదీ నుంచి మీనరాశిలోకి ఉత్తరాభాద్ర నక్షత్రం విడిచి రేవతి నక్షత్రంలోకి వెళ్తున్నందుకు దేశకాల పరిస్థితుల్లో ఎటువంటి ఫలితాలు ఉంటాయి మనం ఎప్పటి నుంచో చెప్తున్నాం. ఈ సంవత్సరం కొన్ని వాయు సంబంధం మూలకంగా మనం చాలా రోజుల నుంచి చెప్తూనే ఉన్నాం. యుద్ధ సంబంధించింది చెప్పాము, అదేవిధంగా చాలా విషయాలు మేదినీ జ్యోతిష్యం పరంగా, ఈ మేదినీ జ్యోతిష్యం పరంగా చూసుకుంటే దీన్ని ఇంగ్లీష్లో ముండేన్ ఆస్ట్రాలజీ అంటారు. అయితే ఈ కాంబినేషన్ వల్ల కొన్ని దేశాలలో, మన ఇండియాకి అయితే అంత పెద్ద ఎఫెక్టే ఉండదు గుర్తుపెట్టుకుని, కొన్ని దేశాలలో ఈ విస్ఫోట సంబంధంగా మనం చూడండి, వాళ్ళ రేపు యుద్ధం జరుగుతుంది కదా, ఈ యుద్ధాలలో కొన్ని యాటమ్ బాంబు అనుసంబంధించినవి కొన్ని డిస్టర్బ్ అవ్వడము, దాని ద్వారా ప్రకృతిలో, గాలిలో, వాయువులో కొన్ని మార్పులు రావడం. ఎందుకంటే ఇక్కడ మీరు కనుక గమనించినట్లయితే బుధుడి యొక్క నక్షత్రంలోకి శని సంబంధం కలుగుతుంది మీన రాశిలో, అది కూడా జలరాశుల్లో. కాబట్టి జలము, వాయువు కలుషితం అనేటువంటి చూపిస్తుంది. కాబట్టి మీరు ఏ ప్రాంతాల్లో నివసిస్తున్నా, ఎక్కడ ఉన్నా కూడా జలము కాచి చల్లార్చిన నీరు తీసుకోవడం చాలా ముఖ్యం ఈ సంవత్సరం అంతా కూడా. అంటే వచ్చే సంవత్సరం జూన్ 2వ తేదీ వరకు కూడా అందరూ ఇది ప్రధానంగా పాటించండి. ఇది షేర్ మార్కెట్ మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది. ఎందుకంటే బుధుడు షేర్ మార్కెట్ కారకుడు, ఆ షేర్ మార్కెట్ కారక నక్షత్రం మీదకి శని వచ్చాడు. అలాగే కమ్యూనికేషన్ రంగాల మీద కూడా ఇది ప్రభావం చూపిస్తుంటుంది. ఆ రకంగా రోగాల ప్రభావము, అదేవిధంగా చాలా దేశాలు అయ్యో ఇంత అప్పు ఉందా ఈ దేశానికి అనేటువంటిది కూడా బయటపడనుంది, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఈ శని అప్పులకి కారకుడు.
బుధుడు అప్పులకు కారకుడు. ఈ శని ఎప్పుడైతే అప్పులకు కారకుడు అయినటువంటి బుధ నక్షత్రాల్లోకి వెళ్ళి కూర్చుంటున్నాడో ఆర్థిక మాన్యం అనేటువంటిది రాబోతుంది కొన్ని దేశాలకి. కాబట్టి ఏ దేశవాసులైనా కూడా ఈ యొక్క విషయంలో అంటే వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయంలో అనుకూలత ఉండాలి. కానీ ఈ యొక్క గ్రహస్థితి ఇండియాకి మాత్రం ధనపరంగా మంచి గ్రోత్ని ఇవ్వబోతుంది. ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి చూడండి, మనం రూపీ వాల్యూ పడిపోతుంది అనుకుంటున్నాం కదా, ఇక్కడ నుంచి కొంత ముందుకు వెళ్ళేటువంటిది అంటే కొంతవరకు దాని యొక్క ఇది కొంత ఆగడము కొంత రైజ్ అవ్వడం కూడా జరుగుతుంది ఈ యొక్క బుధ నక్షత్రంలోకి శని యొక్క సంచారం మూలంగా, గుర్తుపెట్టుకోండి. అయితే మరి అందరూ కూడా ఏం చేయాలి? ఇప్పుడు కొంతమందికి జాతకం తెలుస్తుంది, కొంతమందికి తెలియదు, వాళ్ళ పర్సనల్ చార్ట్ తెలియదు, వాళ్ళ ఏ రాశి తెలియదు. ముఖ్యంగా ఎటువంటి నెగటివ్ ఎఫెక్ట్స్ కలగకుండా ఉండాలి అంటే మీరు చేయవలసినటువంటిది ప్రధానంగా శని బుధ గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. గోవులకి గోంగూర బెల్లం లాంటివి తినిపించండి. అంటే మీ జాతకం, మీ నక్షత్రం ఏదైనా కానివ్వండి, మీ రాశి ఏదైనా కానివ్వండి, మీ లగ్నం ఏదైనా కానివ్వండి, ఇది ఎప్పుడైతే ఈ బుధ నక్షత్రాల్లోకి శని యొక్క సంచారం జరుగుతుందో ఇది గొప్ప ధనయోగాన్ని ఇస్తుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే వాళ్ళ యొక్క జన్మజాతకాల్లో వాళ్ళ పర్సనల్ చార్ట్స్ ఉంటాయి కదా, వాళ్ళ యొక్క చార్ట్లో బుధుడు యొక్క మహాదశ కానీ శని యొక్క మహాదశ కానీ నడిచేటప్పుడు వాళ్ళది కనుక లగ్నాన్ని బట్టి వాళ్ళకుండే ప్లేస్మెంట్ని బట్టి బుధుడిలో శని కానీ శనిలో బుధుడు కానీ లేదా మహాదశే డైరెక్ట్గా బుధ మహాదశ కానీ మహాదశే శని మహాదశ కానీ నడిచేటప్పుడు వాళ్ళకు ఉండేటువంటి గ్రహాలలో అది కనుక మంచి ప్లేసుల్లో ఉంటాయంటే 2 అదేవిధంగా 5 కానీ లేకపోతే పాపగ్రహం అయితే శని అయితే కనుక 3, 6, 11 స్థానాల్లో 10 స్థానాల్లో ఉన్నప్పుడు అది పాజిటివ్ ఫలితాలు ఇస్తుంది. అలా కాకుండా కొద్దిగా ఇది చతుర్థ భావంలోనో లేకపోతే శుభగ్రహాలయ్యుండి పాపస్థానాలు అంటే బుధుడు కనుక పాపస్థానాల్లో ఉన్నట్లయితే గోచారంలో బుధరాశుల్లో శని యొక్క రాక జరుగుతుంది. కాబట్టి అది కొంచెం హెల్త్ మీద ఎఫెక్ట్ ఇస్తుంది. కాబట్టి మీరు ఎవరికైనా ఈ యొక్క గ్రహ ప్రభావం వల్ల మీ జన్మజాతకంలో కూడా ఆరోగ్య సంబంధించినటువంటి విషయంలో ఇబ్బంది పడుతున్నట్లయితే ఒక చక్కటి మంత్రం ఉంటుంది, అది చేసుకోండి. ఖచ్చితంగా మీకు ఆ యొక్క ప్రభావం తగ్గుతుంది. అదేమిటి అంటే ఓం సర్వవ్యాధి ప్రశమని సర్వమృత్యు నివారణి అగ్రగణ్య అచింత్య రూప కలికల్మషనాశిని నమః అనే మంత్రం చదువుకోండి, ఖచ్చితంగా బాగుంటుంది. మరియు దీంతో పాటు ఇంత పెద్ద మంత్రం నేను చదవలేను అనుకునేటువంటి వారు క్రీం అచ్యుత అనంత గోవిందాయ నమః. మరియు అప్పులు ఎక్కువగా ఉన్నాయండి, ఆల్రెడీ ఇప్పటికే బుధ మహర్దశ నడుస్తుంది, బుధుడు సరైన పొజిషన్లో లేడు, దాంతోపాటు ఇప్పుడు బుధ నక్షత్రాల్లోకి శని వస్తున్నాడు, మీ యొక్క జన్మజాతకంలో కూడా బుధుల్లో శనిలో బుధుడు నడుస్తున్నాడు, అప్పులు విపరీతంగా పెరిగిపోతున్నాయి అనుకునేటువంటి వారు ఇప్పుడు కనుక మీరు ఓం అపర్ణాయ నమః అనే మంత్రంతో పాటు ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రత సేవితాయ నమః అనే మంత్రం చేయండి. లేదు మీకు చక్కగా ఇంట్లో హోమం చేసుకునేటువంటి ఏర్పాటు ఉంది అని అనుకోండి ఉదాహరణకి, అప్పుడు మీరు చేయవలసింది ఏంటి అంటే సింపుల్గా ఏం లేదు, బిల్వపత్రాన్ని నూనెలో ముంచి హోమం చేయండి, ఖచ్చితంగా అప్పులు బాధలు తగ్గుతాయి. అలా కాదండి మాకు శత్రు బాధలు ఎక్కువైపోయాయి, ఇంకా ఎందుకంటే ఈ బుధుడు రాసుల్లోకి శని ఎంటర్ అవ్వడం మూలంగా బంధువర్గం వాళ్ళతో శత్రుత్వాలు పెరుగుతూ ఉంటాయి. అంటే ఇప్పుడు దీనివల్ల ఏంటంటే మనకి రకరకాల దేశాలకి ఇది మిత్ర దేశమే అని అనుకునేది శత్రుదేశంగా మారుతూ ఉంటుంది. ఇది ఏమిటంటే మిత్రుడు కదండి అంటే శత్రువు అయిపోతూ ఉంటాడు. అలాగే దేశాలకి మధ్యన ఉండేటువంటి మిత్రత్వాలు శత్రుత్వం అవడము, మనుషులకు ఉండేటువంటి బంధువర్గాల్లో కూడా తెలియని ఏమిటి ఇట్లా చేశాడు, ఇంత నష్టపరిచాడు నన్ను అనేటువంటిది వస్తుంది. అలాంటప్పుడు మీరు చేయవలసినటువంటిది ఏమిటి అంటే మిరియాలు నూనెలో వేసి ఆ మిరియాల నూనెతో కలిపిన హోమం కనుక చేసినట్లయితే మీకు మీరుగా చేసుకోవచ్చు, లేదా ఏదైనా పురోహితుని పెట్టుకుని కనుక చేసినట్లయితే శత్రు నాశనము, అది మీ అంతర్గతంగా ఉండేటువంటి రాగ ద్వేషాలతో నిండినటువంటి తత్వం మీలో ఉంటే అదిపోతుంది. నిజంగానే మీకు కనుక ఎవరైనా శత్రువు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనుకుంటే కూడా ఆ యొక్క దోషం కూడా పరిపూర్ణంగా పోతుంది. శ్రీమాత్రేయ నమః.